Hi guys, welcome back to our channel. Today I am in at IIT Tirupati as part of the Independence Day celebrations. Me and my team participated in National Space Day 2026 Science Exhibition. In this video, we are going to explore the IIT Tirupati campus, attend the events, check out some amazing science and space projects, and share our complete experience with you. So without wasting any time, let's get started. Once again, welcome back to our channel. గెస్ట్ చేయండి గైస్, నేను ఇవాళ ఎక్కడికి వెళ్తున్నాను. నేను ఆల్రెడీ వీడియో స్టార్టింగ్ లో చెప్పా ఇవాళ ఐఐటి తిరుపతికి వెళ్తున్నా అని. యాజ్ పార్ట్ ఆఫ్ ఇండిపెండెన్స్ డే మా టీమ్ కి నేషనల్ స్పేస్ డే 2026 సైన్స్ ఎగ్జిబిషన్ లో పార్టిసిపేట్ చేయడానికి అండ్ ఐఐటి తిరుపతిని విజిట్ చేయడానికి ఒక ఆపర్చునిటీ వచ్చింది. ఇప్పుడు మేము ఐఐటి తిరుపతికి బస్సులో ట్రావెల్ చేస్తున్నాం. జర్నీలో ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. నేను అండ్ నా టీమ్మేట్స్ అందరం కలిసి ఇంపోస్టర్ గేమ్ ఆడుతున్నాం. అందరం గేమ్ లో ఫుల్ ఇన్వాల్వ్ అయ్యి ఎవరు ఇంపోస్టర్ అని డిస్కస్ చేస్తూ బిజీగా ఉన్నాం. అప్పుడే ఐఐటి తిరుపతి వచ్చిందని తెలిసి అందరం దిగడానికి లేసాం. కానీ మేము లేచిన వెంటనే మళ్ళీ బస్ మూవ్ అయింది. దెన్ డ్రైవర్ అంకుల్ వచ్చేసి కొంచెం ముందుకు వెళ్ళాక బస్ ఆపారు. బస్ లో ఉన్న ఆంటీస్ అంకుల్స్ మా వైపు చూసి అలా మాట్లాడుకుంటూ గేమ్స్ ఆడుకుంటూ ఉంటే ఇలాగే అవుతుంది అని మంత్రాలేశారు. అలా ఐఐటి తిరుపతి ట్రిప్ స్టార్ట్ అవ్వకముందే ఒక ఫన్నీ అండ్ మెమొరబుల్ మూమెంట్ క్రియేట్ అయింది. ఫైనలీ బస్ నుంచి దిగి ఐఐటి తిరుపతి మెయిన్ ఎంట్రన్స్ దగ్గరకు వచ్చాం. ఐఐటి తిరుపతి మెయిన్ గేట్ దగ్గర కొన్ని ఫోటోస్, సెల్ఫీస్ దిగి తర్వాత క్యాంపస్ లోకి ఎంటర్ అయ్యాం. ఫస్ట్ ఇంప్రెషన్ చెప్పాలంటే చాలా పీస్ఫుల్ గా ఉంది. చుట్టూ గ్రీనరీ, క్లీన్ రోడ్స్, చాలా క్లామ్ అండ్ పాజిటివ్ ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. ఓకే, నౌ ఐ ఇంట్రడ్యూస్ మై టీమ్ మెంబర్స్. ఫస్ట్ మన టీమ్ మెంబర్ కీర్తన, నెక్స్ట్ జ్ఞానేశ్వరి, తర్వాత వేణు అండ్ ఫైనలీ నితిన్. మన ఎదురు కనిపిస్తుంది కదా, అదే ఐఐటి తిరుపతి అడ్మినిస్ట్రేటివ్ మెయిన్ బిల్డింగ్. ఇంకా అలా వెళ్తే 2 బిల్డింగ్స్ ఉన్నాయి. ఈ బ్లాక్ వచ్చేసి అకాడమిక్ బిల్డింగ్ 1 అండ్ ఇది వచ్చేసి అకాడమిక్ బిల్డింగ్ 2. ఇంకా అలా వెళ్తుంటే ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది. రండి ఆ స్టెప్స్ పైకి వెళ్ళి అక్కడ నుంచి మీకు వ్యూ చూపిస్తా. సో హియర్ ఇస్ ద వ్యూ ఆఫ్ ఐఐటి తిరుపతి క్యాంపస్. దెన్ మేము వెళ్లాల్సిన వెన్యూ వైపుకి అయితే వెళ్తున్నాం. మేము వెళ్లాల్సిన వెన్యూ వచ్చేసి ఎదురు కనిపిస్తుంది కదా, ఆ బ్లాకే. అక్కడే నేషనల్ స్పేస్ డే 2026 సైన్స్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. అలాగే చాలా మంది స్టూడెంట్స్ డిఫరెంట్ కాలేజెస్ నుంచి, స్కూల్స్ నుంచి పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు. మరి లోపలికి వెళ్ళాక ఏం జరుగుతుందో చూద్దాం. ఈవెంట్ జరుగుతున్న బ్లాక్ దగ్గరికి వెళ్ళాక అక్కడ ఆర్గనైజర్స్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసి ఐడి కార్డ్స్ ఇచ్చారు. మేము బ్రేక్ఫాస్ట్ చేసి దెన్ మా ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేసాం. తర్వాత మేము ఆడిటోరియం సెషన్ కి వెళ్దాం. సైన్స్, ఇన్నోవేషన్ అండ్ స్పేస్ టెక్నాలజీ గురించి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ షేర్ చేశారు. సెషన్ కంప్లీట్ అయ్యాక మేము సైన్స్ ఎగ్జిబిషన్ ని ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసాం. మేము ఏం ఎక్స్ప్లోర్ చేసామో మీరు కూడా చూడండి. దెన్ ఇంకా మా ప్రాజెక్ట్ ని ప్రెజెంట్ చేసే టైం అయితే వచ్చింది. మాకు అసైన్ చేసిన రూమ్ కి వెళ్ళి మా ప్రాజెక్ట్ ఇంకా సెటప్ చేసేసుకొని మేము మా వర్కింగ్ మోడల్ ని ఐఐటి ఫ్యాకల్టీ ముందు ప్రెజెంట్ చేసాం. తర్వాత ఎగ్జిబిషన్ లో ఉన్న వేరే మోడల్స్ ని కూడా ఎక్స్ప్లోర్ చేశాను. డిఫరెంట్ స్కూల్స్ అండ్ కాలేజ్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ అమేజింగ్ ప్రాజెక్ట్స్ క్రియేట్ చేశారు. మేము ఫస్ట్ ఏమనుకున్నామంటే ప్రాజెక్ట్ ని ఐఐటి తిరుపతికి వెళ్ళాక బిల్డ్ చేయాలేమో అనుకున్నాం. కానీ మాకు 1 డే ముందు తెలిసింది ప్రాజెక్ట్ ముందే బిల్డ్ చేసి ఐఐటి తిరుపతిలో ప్రజెంట్ చేయాలని. అప్పుడు అందరం ఒకసారి షాక్ అయ్యాం. రేపే ఐఐటి తిరుపతికి వెళ్ళాలి, ప్రాజెక్ట్ ఇంకా కంప్లీట్ కాలేదు కదా అని. సో ఆ రోజు నైట్ అంతా అందరం కలిసి కూర్చొని ప్రాజెక్ట్ బిల్డ్ చేసాం. ఫైనలీ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి ఐఐటి తిరుపతిలో సక్సెస్ఫుల్ గా ప్రజెంట్ చేసాం. ఇప్పుడు దట్ ఈస్ ద గ్రేట్ థింగ్. ఐఐటి తిరుపతిలో నాకు ఎక్కువగా నచ్చింది క్లాస్ రూమ్స్ అండ్ క్యాంపస్ ఆర్కిటెక్చర్. క్లాస్ రూమ్స్ అయితే చాలా స్పేషియస్ గా అండ్ నిజంగా చెప్పాలంటే అక్కడ అట్మాస్ఫియర్ చూస్తే ఎవరికైనా చదవాలనిపిస్తుంది. బ్రేక్ వచ్చినప్పుడు మేము మళ్ళీ ఇంపోస్టర్ గేమ్ ఆడాము. So you guys came to IIT to play the game Imposter. ఆ గేమ్ చాలా ఇంట్రెస్టింగ్ గా అండ్ ఫన్నీగా ఉంది.
ఒక్కొక్కరు ఒకలా డౌట్ పడుతూ ఎవరు ఇంపోస్టర్ అని గెస్ట్ చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేశాం. బ్రేక్ టైం మొత్తం నవ్వుతూ గడిచిపోయింది. మీరు కూడా మీ ఫ్రెండ్స్ తో ఈ ఇంపోస్టర్ గేమ్ ట్రై చేయండి, చాలా ఫన్ గా ఉంటుంది. ప్రెజెంటేషన్ అయ్యాక లంచ్ కంప్లీట్ చేసాం. తర్వాత ఐఐటి క్యాంపస్ ని ఇంకొంచెం ఎక్స్ప్లోర్ చేసాం. క్యాంపస్ లో డిఫరెంట్ ప్లేసెస్ చూస్తూ ఫోటోస్ అండ్ సెల్ఫీస్ తీసుకుంటూ, నిజంగా చెప్పాలంటే క్యాంపస్ అట్మాస్ఫియర్ వచ్చేసి చాలా పీస్ఫుల్ గా అండ్ బ్యూటిఫుల్ గా ఉంది. మార్నింగ్ టైం కాబట్టి సన్ లైట్ ఇంకా ప్రాపర్ గా రాలేదు, అందుకే క్యాంపస్ కంప్లీట్ గా క్లారిటీలో కనిపించలేదు. మార్నింగ్ చెప్పా కదా, ఈ బ్లాక్ వచ్చేసి అకాడమిక్ బిల్డింగ్ 2 అండ్ దాని పక్కన కనిపిస్తున్న బ్లాక్ వచ్చేసి అకాడమిక్ బిల్డింగ్ 1. ఈ సైడ్ ఉన్న బిల్డింగ్ వచ్చేసి ఇన్స్ట్రుమెంటేషన్ ఫెసిలిటీ బ్లాక్ అని రాశారు. అండ్ ఈ వ్యూ వచ్చేసి అకాడమిక్ బిల్డింగ్ 1 ఫ్రమ్ బ్యాక్ సైడ్ నుంచి. ఇంకలా మాట్లాడుకుంటూ ఐఐటి తిరుపతికి బాయ్ చెప్పి మళ్ళీ మా రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసాం. ఓవరాల్ గా వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. నేషనల్ స్పేస్ డే 2026 సైన్స్ ఎగ్జిబిషన్ ఎక్స్పీరియన్స్ మాకు చాలా మెమరబుల్ గా మిగిలిపోయింది. థ్యాంక్ యూ ఐఐటి తిరుపతి ఫర్ దిస్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండ్ థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. Don't forget to like, share and subscribe. Signing off, IIT Tirupati. See you in next video.